వై మనీ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఎందుకు ఎంత స్ట్రెస్ చేస్తున్నానంటే ద రీజన్ ఈస్ ఆఫ్టర్ ఎయిర్ అండ్ వాటర్ మనీ బికేమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యూమన్స్. ఇదివరకు ఏంటంటే పీపుల్ క్యారెక్టర్ చూసేవాళ్ళు, మంచోడా చెడ్డోడా, లేదంటే ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనే దాని మీద ఉండేది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది డిఫైన్ చేస్తున్నారు. డబ్బులు ఉంటే మంచోడు, డబ్బులు లేకపోతే చెడ్డోడు అన్నట్టు తయారైంది. ఓకే, సో పీపుల్ స్టార్టెడ్ మెజరింగ్ యువర్ సక్సెస్ విత్ మనీ. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే మీరేమీ చేయలేరు. యు ఆర్ వెరీ లెస్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద ఎంటైర్ వాళ్ళ సర్కిల్లో. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం, మనీ రిలేటెడ్ స్మాల్ డెసిషన్స్ ఇంపాక్ట్ యువర్ లైఫ్ హెవీలీ. చిన్న డెసిషన్, మనీ రిలేటెడ్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎక్కడ సేవ్ చేస్తున్నాం, ఇలా చిన్న డెసిషన్స్, ఏ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం, ఏ కైండ్ ఆఫ్ ల్యాండ్ తీసుకున్నాం, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇవన్నీ కూడా మన లైఫ్ని చాలా బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక పడవ ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 1 degree రాంగ్ అనేది చాలు, అది వెళ్ళాల్సిన ఒక కంట్రీ నుంచి రెండో కంట్రీకి వెళ్ళిపోతుంది. మనం ఒక కంట్రీకి వెళ్ళాలనుకున్నది కంప్లీట్ డిఫరెంట్ కంట్రీకి వెళ్ళిపోతుంది. దీని గురించి ద మోస్ట్ డేంజరస్ క్యాలిక్యులేషన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చూడకపోతే కనుక ఒకసారి చూడండి. ఓకే, వై యూ నీడ్ హ్యాపీకాయిన్ అంటే కనుక, హౌ డు యూ టేక్ డిసిషన్స్. జనరల్గా మీరు ఫైనాన్షియల్ డిసిషన్స్ అనేది రెగ్యులర్ లైఫ్లో తీసుకుంటూ ఉండాలి. ద మోర్ మనీ మీరు సంపాదించే కొద్దీ మోర్ ఫైనాన్షియల్ డిసిషన్స్ అనేది మీరు తీసుకోవాలి. అండ్ ద మేజర్ రీజన్ ఫర్ పీపుల్ ఫెయిల్యూర్ ఏంటంటే, పీపుల్ డూ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ బ్లైండ్లీ వితౌట్ నోయింగ్ వేర్ దే ఆర్. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది తెలియకుండా చేయడం అనేది వన్ థింగ్, అండ్ ప్రాపర్ ప్లానింగ్ లేకుండా చేయడం అనేది అనదర్ థింగ్. ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి ఒక క్వశ్చన్, ఇల్లు కొనడం ఇంపార్టెంటా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా, వాట్ యూ విల్ టెల్? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ? ఇల్లు కొనడం ఇంపార్టెంటా, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ? ద సేమ్ వే రిటైర్మెంట్ ఇంపార్టెంటా, లేదంటే బయింగ్ హౌస్ ఇంపార్టెంటా అని అడిగానంటే వాట్ యూ టెల్? మీకు ఈ రెండిట్లో ఒక గోల్ రీచ్ అవ్వడానికే డబ్బులు ఉన్నాయి, రెండిట్లో ఒకటే చూస్ చేసుకోమని నేను చెప్పాను. సో అప్పుడు మీరు ఏది చూస్ చేసుకుంటారు, రిటైర్మెంటా, బయింగ్ హౌసా? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ? సో యూ మస్ట్ హ్యావ్ క్లారిటీ అండ్ డూ ఇన్వెస్ట్మెంట్స్. ఈ క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారానే చాలామంది ఫైనాన్షియల్గా ఫెయిల్ అవుతున్నారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఫైనాన్షియల్ టెన్షన్స్ వస్తే, ఫైనాన్షియల్ టెన్షన్స్ మూలంగా బీపీ, షుగర్, ఇంకా అదర్ కైండ్ ఆఫ్ డిసీజెస్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో బీపీ, షుగర్ అనేది మనం జనరల్గా అనుకుంటాం ఫుడ్ మూలంగా, కానీ సాల్ట్, షుగర్ కాదు అది. బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ టెన్షన్స్, బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్ మనకి ఇవన్నీ ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. ఫైనల్గా ఏంటంటే మనం ఫైనాన్షియల్గా లాసెస్ ఉంటాయి, అండ్ హెల్త్ రిలేటెడ్ కూడా వీఆర్ లూజింగ్ ద థింగ్స్. ఓకే, సో if you want to achieve best in your life, if you want to get the best advice on anything, మీకు 2 కండిషన్స్ అనేది మీట్ అవ్వి ఉండాలి. ఒకటి ఏంటంటే, మీకు అడ్వైస్ ఇచ్చే వాళ్ళకి హైయెస్ట్ లెవెల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. వాళ్ళకి ఇన్సూరెన్స్ గురించి తెలిసి ఉండాలి, మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలిసి ఉండాలి, రియల్ ఎస్టేట్ గురించి తెలిసి ఉండాలి, ట్యాక్స్ గురించి తెలిసి ఉండాలి, గోల్డ్ గురించి తెలిసి ఉండాలి, అన్ని ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి, స్టార్టప్స్, ఫ్రాంచైజీస్, ఇవన్నీ కూడా. ఓకే, అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి వాళ్ళకి మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది తెలిసి ఉండాలి. మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎంత సంపాదిస్తున్నారు, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, అండ్ ఏ కైండ్ ఆఫ్ హెల్త్ కండిషన్లో ఉన్నారు, మీ ఫ్యామిలీలో ఎంత మెంబర్స్ మీ మీద ఫైనాన్షియల్గా డిపెండ్ అయ్యి ఉన్నారు, ఈ కైండ్ ఆఫ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసి ఉండాలి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద perfect financial advice on anything. Okay, if both happen, you will get the complete clarity on life and you can take the right proper financial decisions. Okay, by following all these only మేము జనరల్గా పీపుల్కి గైడెన్స్ అనేది ఇస్తూ ఉన్నాం. we give service to the people with the professionals. ఓకే, సో దీనికి సాక్ష్యం అనేది ఏంటంటే రివ్యూసే. దెర్ ఆర్ 1000+ రివ్యూస్ ఉన్నాయి మన హ్యాపీకాయిన్ హైదరాబాద్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే యూ కెన్ సీ లాట్ మెనీ థింగ్స్. ఓకే, అండ్ దెర్ ఆర్ మెన్లీ వీడియో రివ్యూస్ ఆల్సో, యూ కెన్ జస్ట్ గో అండ్ సీ దెర్ ఆర్ మెనీ వీడియో రివ్యూస్ ఆల్సో. ఓకే, డూ యూ నో బై టేకింగ్ రాంగ్ ఫైనాన్షియల్ డిసిషన్స్ మెనీ పీపుల్ బికేమ్ పూర్. రాంగ్ ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకోవడం మూలంగా చాలామంది పూర్ కూడా అయ్యారు. అందులో మనం చూసుకోవచ్చు, కౌన్ బనేగా కరోడ్పతిలో విన్ అయిన వాళ్ళైనా, లేదంటే మనం టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ చాలామంది డబ్బులు సంపాదించిన తర్వాత దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోవడం మూలంగా కూడా దే లాస్ట్ ఆల్ ద థింగ్స్. ఈవెన్ బిజినెస్ పీపుల్లో కూడా చాలామంది ఉన్నారు. రాంగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేది ద మేజర్ ఇంపాక్ట్ అనేది మన ఫైనాన్షియల్ లైఫ్లో ఉంటుంది. సో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఏ క్వశ్చన్స్ లైక్ దిస్? విచ్ ఇన్సూరెన్స్ ఐ నీడ్ టు బై ఫర్ కవరేజ్, వేర్ ఐ నీడ్ టు ఇన్వెస్ట్ ఫర్ బెటర్ రిటర్న్స్. జనరల్గా ఇన్సూరెన్స్ కొనాలా, లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా, లేదంటే రియల్ ఎస్టేట్ కొంటే బెటరా, లేదంటే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే బెటరా. సో వాట్ ప్రొడక్ట్ ఐ హ్యావ్ టు చూస్ ఫర్ ట్యాక్స్ సేవింగ్, హౌ టు బై హౌస్ వితౌట్ ఈఎంఐస్. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయా? యామ్ ఐ టేకింగ్ రైట్ ఫైనాన్షియల్ డెసిషన్స్ టు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, కెన్ ఐ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇప్పుడు కార్ కొనడం బెటరా, లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా. ఈ కైండ్ ఆఫ్ జనరల్గా చాలా క్వశ్చన్స్ అనేది మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఎస్ ఆర్ నో?
ఇప్పటి వరకు నేను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కరెక్టా కాదా, లేదంటే ఏమన్నా మిస్టేక్స్ చేశానా, ఫైనాన్షియల్ డిసిషన్స్ అనేది రాంగ్గా తీసుకున్నానా లేదా. సో ఈ కైండ్ ఆఫ్ డెసిషన్స్ అనేవి, ఈ కైండ్ ఆఫ్ థాట్స్ అనేవి అసలు ఉన్నాయా, జస్ట్ నేను ఇమాజిన్ చేసుకున్నానా. ప్లీజ్ టెక్స్ట్ హియర్ చాట్. సో ఇలాంటివి ఇంకా మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. హౌ టు కమ్ అవుట్ ఆఫ్ డెబ్ట్స్లోంచి, లోన్స్లోంచి, ఈఎంఐస్లోంచి ఎలా బయటకు రావాలనేది. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ఎలా ప్లాన్ చేయాలని, లైక్ మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలని, హౌస్ బీయింగ్ ఆన్ రెంట్ ఈస్ గుడ్, రెంట్ ఉంటే బెటరా లేదంటే కొనుక్కుంటే బెటరా, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ. జనరల్గా నాకు ఏదైనా అయితే కనుక మా ఫ్యామిలీ గురించి ఎవరు పట్టించుకుంటారు ఎలా అనేది జనరల్గా ఉండే క్వశ్చన్స్. ఓకే, వాట్ ఇఫ్ యూ హ్యావ్ వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఉంటే హౌ డూ యూ ఫీల్. హౌ డూ యూ ఫీల్ ఇఫ్ దట్ సొల్యూషన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ మేకింగ్ యూ రిచ్ అండ్ హ్యాపీ వితౌట్ ఎనీ వరీస్ అండ్ కన్ఫ్యూజన్స్. మనకు లైఫ్లో ఫైనాన్షియల్ క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయి. జనరల్గా అది మనం ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, వైఫ్ని, హస్బెండ్ని ఇలా అడిగి తెలుసుకుంటూ ఉంటాం ఇన్స్టెడ్ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ అడ్వైస్. సో ఇవన్నిటికి కూడా ఇఫ్ యూ గెట్ అ ప్రొఫెషనల్ గైడెన్స్ అండ్ దాన్నింటికి కూడా ఒక సొల్యూషన్ ఉంది దట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ ఈ క్లటర్ అంతా కూడా అదే కేర్ తీసుకుంటుందంటే హౌ డూ యూ ఫీల్. హ్యాపీ, నాట్ హ్యాపీ. సో ద సొల్యూషన్ ఈజ్ ద హ్యాపీకాయిన్ మనీ షీల్డ్. సో ఈ హ్యాపీకాయిన్ మనీ షీల్డ్ అనేది దీనిలో ఒక పార్ట్ వచ్చి 2% క్లబ్ అనేది ఒకటి ఉంది. సో దిస్ 2% క్లబ్ అండ్ హ్యాపీకాయిన్ మనీ షీల్డ్ ఈజ్ గోయింగ్ టు గైడ్ యూ అండ్ మీ ప్రాబ్లం అనేటికి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇట్ విల్ కంప్లీట్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫైనాన్సెస్. మీ నెట్వర్త్ ఎంత, మీరు ఎక్కడున్నారు ఇప్పుడు ఫైనాన్షియల్గా, ఏమేమి గోల్స్ మీరు మీట్ అవ్వాలి, ఎంత సంపాదించాలనేది యూ విల్ కమ్ టు నో ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, సో వాట్ యూ గోయింగ్ టు గెట్ అంటే కనుక ఫస్ట్ థింగ్ రిటైర్మెంట్ రిలేటెడ్ ప్రొటెక్షన్ అనేది యూ ఆర్ గోయింగ్ టు గెట్. మీరు మీ రిటైర్మెంట్కి ప్రాపర్ మనీ అనేది లేకపోతే కనుక అది మీరు రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా ఉండాలా, సాడ్ ఉండాలా అనేది డిసైడ్ చేస్తుంది. సో ఈవెన్ రిటైర్ అయిన తర్వాత కూడా ప్రతి వాళ్ళు కూడా ఒక 10 years బాగానే ఉంటారు. ఆ 10 years తర్వాత, రిటైర్ అయిన 10 years తర్వాత మీరు ఎలా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నారు అనే దాని మీద మీ లైఫ్ అనేది సాడ్ లైఫా, హ్యాపీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ ప్రొటెక్షన్. మనకి మన ఫ్యామిలీకి ఏదైనా అయినప్పుడు దాన్ని ఫుల్గా ప్రొటెక్ట్ చేయడానికి ఏమి సెక్యూర్డ్ మెజర్మెంట్స్ తీసుకున్నారు అనేది ఇక్కడ ఉంటుంది. సో మనం ఉన్నా లేకపోయినా మన ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉండాలి. ఓకే, మనం ఉంటే ఇంకా బెటర్గా ఉండాలి, లేకపోయినా కానీ ఇంకా బాగుండాలి. సో ఆ కైండ్ ఆఫ్ ప్లానింగ్, ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్లానింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, లేదంటే కనుక అవర్ ఫ్యామిలీ విల్ స్ట్రగుల్ అండ్ వీ ఆల్సో విల్ స్ట్రగుల్ అ లాట్ ఇన్ ద డేస్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్. మనం చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాపర్గా ప్రొటెక్ట్ అయి ఉండాలి. మనకు తెలిసి ఉండాలి ఇది రిస్కీ ఇన్వెస్ట్మెంట్, ఇది రిస్కీ లేని ఇన్వెస్ట్మెంట్ అనేది. ఓకే, సో మెజారిటీ టైమ్స్ ఏంటంటే మనం ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం ద్వారానే ఎక్కువ మనీ అనేది లూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ డెప్ట్ మేనేజ్మెంట్. యాక్చువల్గా మనకి 2 types ఆఫ్ డెప్ట్స్ ఉంటాయి, గుడ్ డెప్ట్ అండ్ బ్యాడ్ డెప్ట్ అనేది. మంచి అప్పు, చెడ్డ అప్పు అని. మనకి మంచి అప్పులు ఉండాలి, అంటే డెబ్ట్స్, లోన్స్ తీసుకోవడం, ఈఎంఐలు కట్టడం చెడ్డ అని నేను చెప్పాను. బట్ అందులో మంచివి మనం చేసినట్లయితే దట్ ఈస్ గుడ్. బట్ బ్యాడ్ థింగ్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక వీ విల్ లూజ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఓకే, సో యాజ్ పార్ట్ ఆఫ్ మనీ షీల్డ్ మీకు ఇవన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్యాష్ ఫ్లో ప్రొటెక్షన్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద మనీ షీల్డ్. సో మీ క్యాష్ ఫ్లో రైట్ టైంకి రైట్ అమౌంట్ అనేది మనకు కావాలి. ఇప్పుడు మీకు అర్జెంటుగా ఒక 10 lakhs కావాలి అండ్ మీకు ఒక ల్యాండ్ ఒక 2 crore వాల్యూ చేసేది ఉంది. సో ఇప్పుడు అర్జెంట్గా కావాలనుకున్నప్పుడు ఆ ల్యాండ్ 2 crore ఉన్నా కానీ మన దగ్గర డబ్బులు లేకపోతే వీఆర్ కంప్లీట్లీ లాస్ట్ అన్నట్టు. సో ఈ క్యాష్ ఫ్లో అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైట్ టైంలో రైట్ అమౌంట్ మనకు వచ్చేటట్లు మేనేజ్ చేయడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ ట్యాక్సెస్ అనేది మనం 2 typesలో పే చేస్తాం. ఒకటి ఇన్కమ్ వచ్చేటప్పుడు, రెండోది ఎక్స్పెన్సెస్ అయ్యేటప్పుడు. ఈ 2 waysలోనూ కూడా మనం మన ట్యాక్స్ని తక్కువ కట్టేటట్టు చూసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ట్యాక్స్ ప్రొటెక్షన్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ హ్యాపీకాయిన్ మనీ షీల్డ్. ఓకే, ప్లస్ ఏ పర్సనల్ మనీ కోచ్ ఫర్ ఫైనాన్షియల్ డెసిషన్స్. మీరు ఇప్పటి నుంచి ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేది ఇండివిజువల్గా తీసుకోరు ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ అవర్ మెంబర్షిప్ ప్రోగ్రామ్. సో వీ విల్ గివ్ యూ అ పర్సనల్ మనీ కోచ్ ఫర్ కంప్లీట్ యువర్ ఫైనాన్షియల్ డెసిషన్స్. He will or you together discuss and take a proper financial decisions, what to do, what not to do. Okay, జనరల్గా ఇక్కడికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే వై వీ నీడ్ ఎ పర్సనల్ కోచ్, ఫైనాన్షియల్ కోచ్ అనేది, వై వీ నీడ్ ఎ పే ఫీ అనేది జనరల్గా ఉంటుంది. సో ఇఫ్ యూ సీ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఇన్ ఎనీథింగ్, ఎయిదర్ అది వార్ అనుకున్నా కానీ లేదంటే స్పోర్ట్స్ అనుకున్నా కానీ, ద పీపుల్ హూ అచీవ్డ్ గ్రేట్ థింగ్స్ ఆర్ బికేమ్ గ్రేట్ ఆర్ బిగ్గర్ గోల్స్ ఉన్నప్పుడు దే మస్ట్ హ్యావ్ ఎ కోచ్. సో మనము ఎంత కెపబిలిటీ ఉన్నా కానీ, ఇప్పుడు వార్ కెన్ బి డన్ బై అర్జున బట్ ద గైడెన్స్ ఈజ్ గివెన్ బై ద కృష్ణ. ఈవెన్ ప్లేయింగ్ చూసుకుంటే కనుక సచిన్
ఆర్ ఎల్స్ సింధు ప్లే చేస్తున్నా కానీ బట్ ఆ రిలేటెడ్ ట్రైనింగ్ అనేది వాళ్ళ కోచెస్ ఇవ్వడం మూలంగానే అది ప్రాపర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ద టోటల్ ఫీ ఇప్పుడు మీరు అనుకుంటే కనుక ఇట్స్ 1,98,000 టోటల్ వచ్చింది నేను ఇప్పుడు ఇచ్చిన క్యాలిక్యులేషన్ బట్టి. సో డోంట్ థింక్ దట్ మచ్ వీఆర్ ఛార్జింగ్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ డిస్కౌంట్ ఆన్ ఇట్. ఓకే, సో డోంట్ థింక్ మచ్ అబౌట్ ఇట్, యూ డోంట్ నీడ్ టు బి ద 1,98,000 as a fee, you just need to pay 48,000 as a fee for this entire program. Okay, and is that worth? ఈవెన్ 48,000 నేను ఫీ పే చేసినా కానీ నా శాలరీని 50,000 ఉంది, యు ఆర్ ఆస్కింగ్ 48,000. లేదు నా శాలరీ 1,00,000 ఉంది, మీరు 48,000 అడుగుతున్నారు, దీనికి ఈజ్ దట్ వర్త్ అనేది జనరల్గా వచ్చే క్వశ్చన్. ఓకే, యాక్చువల్లీ ఫ్యూ థింగ్స్ మనీ కాంట్ బై. అది పీస్ ఆఫ్ మైండ్ అయినా, హెల్త్ అయినా, లేదంటే ఎనఫ్ టైం మనం మన ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం అయినా, లేదంటే ట్రస్ట్ ప్రిపరేషన్ ఫర్ ఫ్యూచర్, నాకు ఫ్యూచర్లో ఏం జరగదు, ఏం జరిగినా కానీ ఐ హ్యావ్ ఎ ప్రాపర్ ప్రొటెక్షన్ ప్లాన్, ఇలాంటివన్నిటికి కూడా వీ కాంట్ పే ప్రైస్. ఓకే, యాక్చువల్లీ వితౌట్ మనీ షీల్డ్ ఆల్సో యూ కెన్ ఇన్వెస్ట్, బట్ ఇట్స్ లైక్ వితౌట్ ఫౌండేషన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ అన్నట్టు. ఓకే, విత్ ఫౌండేషన్కి వితౌట్ ఫౌండేషన్కి చాలా గ్రేట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఆర్ వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈజ్ హ్యాపీకాయిన్ మనీ షీల్డ్. ఓకే, and it's a part of Happycoin Gold membership. So if you subscribe for this membership, you are going to get the Happycoin Money Shield and 2% club also. Okay, so what is our promise ఏంటంటే మీరు ప్రాబ్లమ్స్లో ఉన్న, ట్రబుల్స్లో ఉన్న, లాసెస్లో ఉన్న, ఈఎంఐస్, లోన్స్, క్రెడిట్ కార్డ్స్ వీటిలో స్ట్రక్ అయి ఉన్నా కానీ యూ విల్ బీ రిచ్ అండ్ హ్యాపీ బై జాయినింగ్ ఇన్ Happycoin Gold membership. ఓకే, వాట్ ఇఫ్ యూ నాట్ సాటిస్ఫైడ్ అంటే కనుక ఇట్స్ 100% రీఫండ్ అనేది ఉంటుంది. సో 10 days మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. సో ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రోగ్రామ్, దిస్ హ్యాపీకాయిన్ మనీ షీల్డ్ అనేది మీకు వచ్చిన తర్వాత, ఇఫ్ యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్, దెన్ యూ కెన్ ఆస్క్ ఫర్ ద రీఫండ్. ఓకే, వాట్ ఫైనల్లీ యూ ఆర్ గెటింగ్ అండ్ వాట్ ఈస్ ద ఫైనల్ ప్రైస్ అనేది నేను చెప్దాం అనుకుంటున్నా. దీనిలో యూ ఆర్ గోయింగ్ టు గెట్ అ రిటైర్మెంట్ ప్రొటెక్షన్, ఫ్యామిలీ ప్రొటెక్షన్, ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్, డెప్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మీకు ఈ హ్యాపీకాయిన్ మనీ షీల్డ్లో మీకు వస్తాయి. ప్లస్ ఎ పర్సనల్ కోచ్ ఫర్ మనీ డిసిషన్స్. టోటల్ ఆల్ టుగెదర్ you are going to get at 24,999 rupees. It's today's price. If you are joining in today's program, you are going to get at 24,999. Okay, if you want to join later, that price will be 48,000. You can pay and join plus taxes ఉంటాయి. సో వై యూ షుడ్ టేక్ ఎ ఫైనాన్షియల్ డిసిషన్, దట్ మీన్ ఈ రిలేటెడ్ జాయిన్ అవడం అనేది ఎందుకు ఈ రోజు అనేది చెప్తున్నాను, ఎందుకు రేపు కాదు, ఎందుకు ఎల్లుండి కాదు అంటే కనుక యూ మస్ట్ వాచ్ ద వీడియో హ్యాపీకాయిన్ ద మోస్ట్ డేంజరస్ క్యాలిక్యులేషన్ అనేది మీరు చూడాలి. దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ వై ఐఎమ్ పుట్టింగ్ అర్జెన్సీ ఇయర్. జనరల్గా అయితే కనుక ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు, బట్ వై వీఆర్ ఆస్కింగ్ యూ టు జాయిన్ టుడే, ద రీజన్ ఈస్ the most dangerous calculation. So you only responsible for your entire life. So I hope you understood what is Happycoin Money Shield అనేది, and it's a part of Happycoin Gold membership. ఆ రిలేటెడ్ లింక్ అనేది మీకు వచ్చి ఉంటుంది, జస్ట్ చెక్ ఇట్. థ్యాంక్ యూ.